ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంటుందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు. ప్రధాని మోడీ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులపై ప్రజలను చైతన్యపరిచేందుకు సిపిఐ చేపట్టిన ప్రజా ప్రచార ఆందోళన కార్యక్రమం బుధవారం లాడ్జ్ సెంటర్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కార్యదర్శి, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కులాల మధ్య చిచ్చు పెట్టి ఆర్థిక వ్యవస్థ మొత్తం ఇద్దరు గుజరాతీల చేతిలో పెట్టి చోద్యం చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కమిటీ నాయకులు ఆకిటి అరుణ్ కుమార్, రావుల అంజిబాబు, డి సురేష్ బాబు, మేడా హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. 23 అమరజీవి సర్దార్ భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకొని ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ జయంతి వరకు కార్యక్రమాలని దేశవ్యాప్తంగా నిరసనాందోళన కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకు ఈ నిరసనాందోళన కార్యక్రమం అంటే, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం కూలదోస్తూ ఉన్నది. ఇవాళ దేశంలో మైనారిటీలకి భద్రత లేని, మైనారిటీ హక్కులకి భద్రత లేని, మైనారిటీ ఆస్తులకు భద్రత లేని వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొని రావటం అనేది నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ భావజాలానికి నిదర్శనమని ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. అలాగే నరేంద్ర మోడీ ఎన్నికల్లో అధికారంలోకి రాకముందు ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు. 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామని చెప్పాడు. రైతుల్ని ఆత్మహత్యల నుంచి రక్షించి దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి అనేక పథకాలను ప్రవేశపెడతానని చెప్పాడు. అలాగే నిరుద్యోగులు లేని భారతాన్ని సృష్టిస్తానని, అందుకు విదేశాల్లో ఉన్నటువంటి నల్లధనాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు పెడతానని చెప్పాడు. వీటి ప్రచార ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ ఏదైతే పోరాట యోధుల వర్ధంతి సందర్భంగా ఆ రోజున కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ నెల 14వ తారీఖున బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ ప్రచార ఆందోళన కార్యక్రమాన్ని కూడా ముగించాలని దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రచార ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అట్లాగే మోడీ గారు ఈ 11 సంవత్సరాల అధికారంలో అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు పాటిస్తూ ఉన్నాడు. ఆయన చెప్పిన ఎన్నికల హామీలు ఇచ్చిన హామీ ఏది కూడా నెరవేర్చిన పరిస్థితి ఓ పక్క కనపడుతూ ఉంది. దానికి తోడు ఈ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి. గత ప్రభుత్వం కానీ ఈ కూటమి ప్రభుత్వం కూడా ప్రజల్ని పట్టించుకోలేని పరిస్థితులు. ఈ రోజున కమ్యూనిస్ట్ పార్టీగా, ప్రజల పార్టీగా ఈ ప్రజా ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. గతంలో మోడీ గారు అధికారం రాకముందు ఉన్న డాలర్ రేటు ఇవాళ డబుల్ అయిపోయింది. అట్లాగే పెట్రోల్, డీజిల్ ఆ రోజు ఉన్నటువంటి రేట్లను చూస్తే ఈ రోజుకి పొంతలు లేకుండా పోతూ ఉంది. దాని ఫలితంగా నిత్యావసరకుల ధరలన్నీ కూడా పెరిగిపోయి ప్రజలు తినలేని పరిస్థితి, కొనలేని పరిస్థితి జరుగుతూ ఉంది. ఇవన్నీ అరికట్టలేని మోడీ గారు ఒకటి హిందుత్వ ఎజెండాతోటి దేశంలో హిందువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ ఓట్ల కోసం హిందూ అజెండాను ముందుకు తీసుకువెళ్తున్నాడు తప్ప దేశ ప్రజల సంక్షేమాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోని పరిస్థితులు ఈ ప్రచార ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ప్రచార ఆందోళన కార్యక్రమాలు నగరంలోని అన్ని డివిజన్లో కూడా నిర్వహించి ముందుకెళ్ళబోతా ఉన్నాం. దీనికి నగర ప్రజలు సహకరించాల్సిందిగా, మోడీ ఆర్థిక విధానాలను వ్యతిరేకించాల్సిందిగా కోరుతా ఉన్నాను.